నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చాలా మంది పిల్లల్లో ఎదుగుదల అనేది ఆగిపోతూ ఉంటుంది కదా. అంటే వాళ్ళకి ఎలా అంటే ఒక 10-11 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళు ఉండాల్సిన హైట్లో కాకుండా తక్కువగా ఉండడం అనేది చాలా మటుకు చూస్తుంటాం. అండ్ ఇంకోటి, చాలా మంది పేరెంట్స్కి వచ్చే డౌట్ ఏంటంటే వాళ్ళలో ఎదుగుదల ఆగిపోతుంది అనేసి ఏ వయసులో తెలుస్తుంది? దీన్ని మనం 2 పార్ట్లుగా డివైడ్ చేద్దాము. ఎదుగుదల 10 సంవత్సరాల ముందు ఎలా ఉండేది అనేది, 10 నుంచి 20 సంవత్సరాల మధ్య ఎదుగుదల ఎలా ఉండేది అనేది మనం 2 పార్ట్లుగా డివైడ్ చేద్దాము. సో అందరికీ తెలిసిందే, యాజ్ ఏ ఎండోక్రాలజిస్ట్ మేము మొదటి 10 ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అనమాట. అంటే చాలా వరకు పిల్లల ఎదుగుదల కోసము తల్లిదండ్రులు వాళ్ళని చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటుంటారు. వాళ్ళు పెడియాట్రిషియన్స్ అంటారు, వాళ్ళు MD DCH ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే గ్రోత్ చార్ట్స్ అనేది పెట్టి వాళ్ళ హైట్ ఎంత వస్తున్నారు అనేది వాళ్ళు ఒక స్కేల్ ప్రకారం చెప్తూ ఉంటారు. కానీ కొన్ని చోట్ల ఏమవుతూ ఉంటుంది అంటే, కొంతమంది తల్లిదండ్రులకు అవగాహన లేక, లేదు కొంతమంది డాక్టర్కి తెలియక, దీని గురించి మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాము. ఏముందిలే మీ పిల్లాడు ఇప్పుడు పొట్టుకున్నాడు, కొంచెం బాగా తినిపించండి, హైట్ పెరిగిపోతారని చెప్తారనమాట. కానీ అక్కడ చూస్తే హైట్ తగ్గుతూ ఉంటారు. సో దీనికి రకరకాల కారణాలు ఉంటుంది. అలాగే 10 సంవత్సరాల తర్వాత ఎదుగుదల అనేది కామన్గా అపోహ ఏమిటంటే, ఒకసారి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎదుగుదల తక్కువని రాత్రి ఆగిపోతుందనే అపోహ ఉంటుంది, ఎస్పెషల్లీ స్త్రీలలో. కానీ అలా కాదు. దాన్ని మెనార్కీ అంటాము. అంటే వాళ్ళకి ఆ ఋతుక్రమాలు వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ 4 to 5 ఇయర్స్ కొంత ఎదుగుతూ ఉంటారు. కానీ మగపిల్లలాగా మటుకు కాదు, మగపిల్లల మటుకు 17 to 18 ఇయర్స్ ఎదుగుతారు. సో ఫస్ట్ పార్ట్ మనం డీల్ చేద్దాం అనమాట. సో మొదటి 10 ఇయర్స్లో హైయెస్ట్ ఎదుగుదల అంటే పొడుగు ఎదగడం అనేది మొదటి సంవత్సరంలో ఉంటుంది. సో మొదటి సంవత్సరం అయిన తర్వాత 2వ ఏడు 3వ ఏడు అనేది హైట్ కొంచెం తగ్గుతూ వస్తుంటుంది. అంటే ఎదుగుదల, దాని వెలాసిటీ అంటారు, తగ్గుతూ వస్తుంటుంది. సో దాని ప్రకారం ఎదుగుతూ ఉంటారనమాట. 7 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళు పెద్దవాళ్ళ హైట్లో సగం ఉండాలన్నమాట. ఉరామరిగా చెప్పాలంటే 6-7 సంవత్సరాల మధ్య వాళ్ళ హైట్ చూస్తే దానికి డబుల్ అవుతారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 65 సెంటీమీటర్లు ఉన్నారనుకోండి, పెద్దయ్యేటప్పటికి వాళ్ళు 130 సెంటీమీటర్లు అవుతారు. ఒకవేళ వాళ్ళు 80 సెంటీమీటర్లు ఉంటే 120 సెంటీమీటర్లు అవుతారు. సో ఇది అప్రాక్సిమేట్గా మనం లెక్కేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా తల్లిదండ్రులకు డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు చూసుకోవాలి, ఈ 6-7 సంవత్సరాల మధ్య వీళ్ళు హైట్ ఎంత ఉన్నారు అనేది చూసుకొని దాన్ని డబుల్ వేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 80 సెంటీమీటర్లు ఉన్నారు, డబుల్ వేసామంటే ఎంత వస్తుంది? 120 సెంటీమీటర్లు వస్తుంది. సో 120 సెంటీమీటర్లు అంటే అప్రాక్సిమేట్గా 5'2", 5'3" మామూలు మనం హైట్ ఫీట్లలో ఇంచెస్లో మాట్లాడుకోనుకుంటే. సో 5'2", 5'3" మధ్య ఉంటే వీళ్ళకి సరిపోతుందా లేదా హైటు అంటే తల్లిదండ్రుల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా ఈ హైట్ అనేది జీన్స్ అనేది తల్లిదండ్రుల నుంచి వస్తుంటుంది. సో 50% జీన్స్ మదర్ నుంచి వస్తుంది, 50% జీన్స్ ఫాదర్ నుంచి వస్తాయన్నమాట. సో ఈక్వల్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుంటే రేరుగా ఫాదర్ కంట్రిబ్యూషన్లో కానీ మదర్ కంట్రిబ్యూషన్ వల్ల కానీ హైట్ తక్కువ ఉంటారనమాట. అటువంటిప్పుడు మేమేం చేస్తామంటే, ఒకవేళ వాళ్ళకి డౌట్ వస్తే చిన్నపిల్లల డాక్టర్ రెఫర్ చేసినా, లేదు తల్లిదండ్రులు మా దగ్గరికి వచ్చినా, ఇద్దరి హైట్ చూస్తాం అనమాట. చూసి దాని ప్రకారం తల్లిదండ్రుల హైట్ ప్రకారం పిల్లలు ఎదుగుతున్నారు లేదా గమనిస్తాం. లేదు ఎదుగుదల అంత సరిగ్గా లేదనుకోండి, దాని కారణాలు చూస్తాం. అంటే సరిగ్గా ఆహారం తీసుకోకుండా ఉండడమా, లేదు ఇంకేదైనా హార్మోన్ డెఫిషియన్సీయా, ఇవన్నీ చూస్తాం. సో ఫస్ట్ హార్మోన్స్ మేము చూసేది థైరాయిడ్ డెఫిషియన్సీ అనమాట. సో థైరాయిడ్ టెస్ట్ చేస్తాం. సో బేసిక్ టెస్ట్ మేము ఏం చేస్తామంటే, రకరకాల టెస్టులు చేయము. వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఏం చేస్తామంటే, వాళ్ళ హైట్లో మనకి ఏదైనా అనుమానం వచ్చిందంటే ఫస్ట్ చేయాల్సిన టెస్ట్ థైరాయిడ్ టెస్ట్. సో ఒకవేళ తల్లిదండ్రులు ఎవరికైనా థైరాయిడ్ ఉందనుకోండి, పిల్లలకు వచ్చే థైరాయిడ్ ఛాన్స్ ఎక్కువ అనమాట. అటువంటి దాంట్లో మేము ఏం చెప్తామంటే, ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి పిల్లలకి థైరాయిడ్ టెస్ట్ చేయమంటాం అనమాట. ఎస్పెషల్లీ హైట్ ఇలా వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు, తగ్గుతున్నారు అనుమానం వచ్చినప్పుడు. ఒకటి థైరాయిడ్ ఉందనుకోండి, దాన్ని ఈజీగా ట్రీటబుల్ డిసీజ్, దాన్ని ట్రీట్ చేస్తాం, మళ్ళీ హైట్ ఎదుగుతారు. కానీ బాగా లేట్ అయిపోయింది అనుకోండి, ఒకే 6 సంవత్సరాల పాటు వాళ్ళు ఎదగరు అనమాట సరిగ్గా. సో ఇది ఫస్ట్ బేసిక్ టెస్ట్ వచ్చి మళ్ళీ చెప్పదలుచుకున్న థైరాయిడ్ టెస్ట్. అదే టైంలో మేము వాళ్ళ హ్యాండ్కి ఒక ఎక్స్రే తీస్తాం అనమాట. ఎడమ చేతికి ఎక్స్రే తీయాలని ఎందుకు అంటే అది ఒక స్టాండర్డ్ ఎస్టాబ్లిష్ చేశారు. కుడి చేతికి తీయొచ్చు అంటే తీయొచ్చు, కానీ ఎడమ చేతికి ఎక్స్రే అనేది స్టాండర్డ్ అనమాట. తీసినప్పుడు దాన్ని మేము బోన్ ఏజ్ అనే దాంతో ఎస్టిమేట్ చేస్తాం. అంటే వీళ్ళ హైట్కు తగ్గట్టు వీళ్ళ ఎముకలు మెచ్యూర్ అవుతున్నాయి లేదు. ఎందుకంటే మన ఎముకలు ఎదిగితేనే కదండి మనం హైట్ ఎదిగేది. సో ఎముకలు ఎదగటం లేదు అంటే కారణాలు చూస్తాం. మళ్ళీ థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, లేదు ఏమైనా విటమిన్ D డెఫిషియన్సీ లోపం ఉందా, ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నాయా, రికెట్స్ లాంటివి ఉన్నాయో చూస్తాం అనమాట. లేదు ఇవన్నీ లేదు అంటే హార్మోన్ సమస్యకి వెళ్తాం అనమాట. సో ఇలా సీక్వెన్స్గా మేము ప్రొసీడ్ అవుతూ ఉంటాం. ఓకే సార్, ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ కూడా తక్కువ హైట్ ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళ బేబీ ఇంకా వాళ్ళకన్నా కాకుండా ఇంకా పెద్దగా అవ్వాలి అని అనుకుంటే, చిన్నప్పటి నుంచి డాక్టర్ దగ్గర తీసుకొచ్చి మెడిసిన్స్ అది వాడితే ఏమైనా హైట్ పెరుగుతారంటారా పిల్లలు? ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. మామూలుగా ఏంటంటే పాతకాలంలో మేము కూడా స్టూడెంట్స్ చదువుకునేటప్పుడు పేరెంట్స్లో ఒకరు తక్కువ హైట్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు అమితాబ్ బచ్చన్ లాగా ఉండి ఇంకొకరు జై బౌద్రి లాగా ఉన్నా కూడా, లేదు ఇద్దరు షార్ట్గా ఉన్నా కూడా, వాళ్ళు పెరిగే హైట్ అనేది చాలా వరకు తగ్గుతుందన్నమాట పిల్లల్లో.
ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడగొచ్చు, అభిషేక్ బచ్చన్ మంచి హైట్ ఉన్నాడు కంటే ఓకే, దట్స్ ఓకే. కానీ కొన్ని సార్లు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఆడపిల్లల విషయాల్లో వాళ్ళ హైట్ తగ్గిపోతుంటుందన్నమాట. ఓకే. అంటే మదర్ హైటు అంతవరకు ఉండొచ్చు. సో మేమేం చేస్తామంటే అసలు మదర్ ఎందుకు షార్ట్గా ఉంది అనేది మనం చూస్తాం. సో మదర్ ఎందుకు షార్ట్గా ఉంది అంటే అది వాళ్ళ తల్లిదండ్రుల వల్ల, అంటే ఫర్దర్ ప్రీవియస్ జనరేషన్ అలా వచ్చింది హైటు, లేదు ఆమెకేమైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉండిందా, లేదు ఇతరత్ర ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అన్నీ చూస్తాం అనమాట. అవేమీ లేవు అనుకోండి, దాన్ని జెనెటిక్ షార్టేజ్ అంటాం అనమాట. సో అటువంటి టైమ్స్లో అంటే బోత్ పేరెంట్స్ షార్ట్గా ఉండడం కానీ ఒకరు చాలా షార్ట్గా ఉండడం కానీ అటువంటి ఉన్నప్పుడు మేము సింపుల్గా ఒక టెస్ట్ చేస్తాం, గ్రోత్ హార్మోన్. అంటే ఇన్ అడిషన్ టు థైరాయిడ్ టెస్ట్ నార్మల్ ఉందనుకోండి, సెకండ్ స్టెప్లో గ్రోత్ హార్మోన్ టెస్ట్ చేస్తాము. ఒకటే గ్రోత్ హార్మోన్ టెస్ట్ ఒక నార్మల్ వస్తే ట్రీట్మెంట్ వదిలేస్తాం అనమాట. లేదు వాళ్ళు చాలా తక్కువ హైట్ ఉన్నారు, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని అవహేళన చేస్తున్నారు, స్కూల్స్లో వెళ్తే వాళ్ళకి ఆత్మన్యూనత బాగుంది, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తూ ఉంది, మిగతా పిల్లలు ఎదిగిపోతున్నారు, నేనేం ఎదగటం లేదు, అటువంటిప్పుడు దాన్ని ఇడియోపతిక్ షార్టేజ్ కింద మేము ట్రీట్ చేస్తాం. సో ఇలా జరుగుతూ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు అంటే 10 years వరకు వాళ్ళ హైట్ గ్రోత్ ఇంత ఉంది అని అనుకున్నప్పుడు ఆఫ్టర్ 10 years మెడిసిన్స్ ద్వారా వాళ్ళ హైట్ ని పెంచొచ్చా? మామూలుగా మనకి హైట్ అనేది ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు హైయెస్ట్ వెలాసిటీ వచ్చి మొదటి సంవత్సరంలో ఉంటుందన్నమాట. దాని తర్వాత నెమ్మదిగా తగ్గుతూ వస్తూ ఉంటుంది. సెకండ్ ఇయర్ కొంచెము, థర్డ్ ఇయర్ కొంచెము, 6 years కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో ఐడియల్ ఏజ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనీ షార్ట్ స్టేచర్ అనేది మొదటి 3 సంవత్సరాలనేమ్మా. సో మొదటి 3 సంవత్సరాలని వాళ్ళ తల్లిదండ్రులు కరెక్ట్గా ఫాలోఅప్ చేయించి ఏదైనా హైట్ తక్కువ ఉన్నారంటే వెంటనే చూపించడం మంచిది. కానీ ఇండియాలో అంత అవగాహన లేదు. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే మీరు అన్నట్లు 6-7 సంవత్సరాల వయసులో లేదు 10 సంవత్సరాల వయసులో మా దగ్గర తీసుకొస్తారనమాట. అంటే అప్పటికి దాదాపు సగం వయసు గడిచిపోయి ఉంటుంది. ఏది సగం వయసు? 3 years హైట్ అయిపోతుందా? 3 yearsకే దాదాపు ఒక మనకి 40-50% హైట్ వచ్చేస్తుంటుంది అనమాట. 3 years అని చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. ఓకే. సో ఎందుకంటే ఇంతకుముందు అనుకున్నట్లు మొదటి సంవత్సరంలో వచ్చే హైట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. పుట్టుక నుంచి మొదటి బర్త్డే వరకు చాలా ర్యాపిడ్గా పెరుగుతారు. కాబట్టి మీరు పిల్లల్ని చూడండి, చిన్నపిల్లప్పుడు ఎంత ఉంటారు, ఇంత ఉంటారు. పెరిగేటప్పటికి వాళ్ళు దాదాపు నిలబడి పరిగెత్తే స్టేజ్కి వస్తారనమాట. అంటే మంచి హైట్ ఉంటారనమాట. సో 3 yearsకి దాదాపు వాళ్ళ హైట్ బట్టి మనం చెప్పొచ్చు వీళ్ళు ఫ్యూచర్లో మంచి హైట్ వస్తారా, లేదు ఇంకేదన్నా ధాతువు లోపం వల్ల, లేకపోతే హార్మోన్స్, ధాతువు అంటే మినరల్స్ లోపం వల్ల, విటమిన్ డి అనుకోవచ్చు, హార్మోన్స్ డెఫిషియన్సీ వల్ల ఇలా ఏమన్నా జరుగుతుండవచ్చు అని మనకి ఒకసారి తెలుస్తుంది అనమాట. పేరెంట్స్కి కానీ డాక్టర్స్ కానీ కొంచెం డౌట్ వస్తుంది. సో అది అనేది ఐడియల్ టైం. లేదు 10 yearsకి తీసుకొచ్చారనుకోండి, 10 yearsకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కొన్నిసార్లు వాళ్ళకి ఆల్రెడీ హైట్ చాలా వరకు క్రాస్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మేము చెప్తాం అనమాట, ఇలా 10 yearsకి తీసుకొచ్చారు, ఓకే మనం హైట్ కోసం ట్రై చేస్తాము, కానీ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చి మీరు ఎక్కువ పెట్టుకోవద్దు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 130 సెంటీమీటర్లు ఉన్నారు అనుకోండి, 4-4.5 అడుగులు ఉన్నారనుకోండి, 6 అడుగులు కావాలంటే కారు 5.5 అడుగు వరకు మనం చేయొచ్చు అనమాట. అంతేగాని చాలా వరకు నిలబడిపోయిన హైట్ మళ్ళీ రావాలంటే మటుకు చాలా కష్టం అనమాట. అటువంటి టైంలో మేము ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు థైరాయిడ్ టెస్ట్, గ్రోత్ హార్మోన్ టెస్ట్ చేస్తాం. దాంట్లో 2 రకాల టెస్ట్ ఉంటుంది. ఒకటి వచ్చి మామూలుగా బేసిక్గా చేసే టెస్ట్, ఇంకోటి అడ్మిట్ చేసి చేసే టెస్ట్. సో దానికి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. దీనికి ట్రీట్మెంట్ మటుకు ఇంజెక్షన్స్ అమ్మా, అవి ట్యాబ్లెట్స్ కావు. ఇంజెక్షన్స్ అనేది డైలీ తీసుకోవాల్సి ఉంటుంది. అది చాలా కాస్ట్లీ ప్రొసీజర్ అనమాట. ఈ మధ్య అంటే లాస్ట్ 1 yearగా వేరే ఇంజెక్షన్ వచ్చింది, అంటే వారానికి ఒకసారి వేసుకొని ఇంజెక్షన్ వచ్చింది అనమాట. అది వచ్చిన తర్వాత మా ట్రీట్మెంట్ కూడా కొంచెం ఈజీ అయింది అనమాట. ఏ ఏజ్లో ఇస్తారు సార్ ఇవి? అది మామూలుగా పుట్టినప్పుడు కూడా ఇవ్వచ్చమ్మా ఇంజెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ తీసుకునే ఇంజెక్షన్స్ పుట్టినప్పుడు కూడా ఇవ్వచ్చు. కొంతమంది గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అనేది రేర్ కేసులో పుట్టినప్పుడు కూడా తెలుస్తూ ఉంటుంది. కాకపోతే మామూలుగా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ తెలిసేది 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు. సో లోయెస్ట్ ఏజ్ ఎవరికి ఇవ్వగలరు అంటే 3 years వాళ్ళకి ఇవ్వగలం, ఏది డైలీ ఇంజెక్షన్స్.